హల్లెలూయా. సరే మంచిదమ్మా, ఈ సమయంలో దేవుని వాక్యం చదువుతున్నాం. తిమోతికి రాసిన పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 11-12వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు, నియమాలను బట్టి ఎవరు నిన్ను ప్రేరేపింపనీయకు, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వీటిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. గౌరవ పాత్రుడు వగు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరలోకపు దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పూజనీయుడా, నీకు వందనాలు. నేటి వరకు నన్ను మమ్మను కాచి కాపాడు దేవా, మీరెక్కల నీడలో భద్రపరిచిన మహారాజా, మా రక్షకానికి ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ ప్రత్యేక సమయంలో మీ యొక్క సన్నిధిని మాతో వచ్చాను ప్రభావ. దేవా, మీ ఆత్మను మాతో వచ్చాను ప్రభావ. పరిశుద్ధాత్మ మీరే మాలో నుండి మాట్లాడి మహిమను మా మంచి గౌరవుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. నదునాలో గుడారము వేసిన తండ్రికి ప్రభునామమును బట్టి కృపా సమాధానం మనకి కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, గత 3 వారాలుగా మనం తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రికలో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారంతో కలిసి 3 వారాలు. పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి, ఒకటి నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్పాడు. మనను దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మాదిరిగా ఉండము అని. మాదిరి అంటే నడవడిక. మాదిరి అంటే ముందు నడిచి చూపించుట. మనం ఈ 5 విషయాల్లో మాదిరిగా ఉండాలి. మనం 3 విషయాలు విన్నాం. ఏంటా 3 చెప్పండి? మాట, ప్రవర్తన, ప్రేమ. మిగిలిన 2 ఇవాళ మనం ధ్యానం చేసుకున్నాం. 4వ అంశము విశ్వాసము. చెప్పడమా? విశ్వాసము. 5వది పవిత్రత. ఇవాళ ముందుగా మనం విశ్వాసములో మాదిరిగా ఉండము అనే మాట మనం చూస్తున్నాం. విశ్వాసము లేకుండా వినాలి దేవునికి ఇష్టడుగా ఉంట అసాధ్యం. క్రైస్తవ జీవితానికి విశ్వాసము పునాది. ఏంటమ్మా? పునాది. ఒక ఆత్మీయ భవనము నిలబడాలి అంటే, ఆత్మీయ జీవితంలో నీ ఒక
భవనం వలె స్థిరముగా ఉండాలంటే, స్థిరమైన కట్టడంగా ఉండాలంటే నీ పునాది విశ్వాసం మీద గనక కట్టబడితే లేక ఆధారపడితే ఆ ఇల్లు ఎప్పుడు, ఆ విశ్వాస జీవితం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ప్రభు మాట్లాడుతుంటారు మత్తయి వార్త 20వ అధ్యాయంలో, అడుగువాడు సందేహింపకుండా అడిగితే కొండైన సముద్రంలో పడద్ది అని చెప్పాలి. కాబట్టి మనం ఇక్కడ కూడుకున్న మనందరం కూడా మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే బలముగా ఉంటుంది. అందుకే బైబిల్ మనకి ఎవరిని చూడమంది, ఎవరిని వెంబడించమంది అంటే విశ్వాసం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువుతులేము. అక్కడ మొదటి వచ్చిన రాయబడి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది కనుక మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి అని ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం చూపెప్పుడు ఆయన మీద విశ్వాసముతో మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యంలో అనేక విషయాలు విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. బైబిల్లో ఒక పెద్ద ప్రవక్తను మనం చూస్తాం, మరణము లేని ప్రవక్త. ఆయన పేరు ఏలియా. ఏలియాకి ఏమి లేదమ్మా, సామాన్యమైన విషయం ఏంటి కాదు. సాధారణంగా మనం ఏదైనా చిన్న ఘనత ఉంటేనే ఎంతో గొప్పగా చెప్తాం. ఒక చిన్న ఏదైనా కార్యం సాధిస్తే దాని గురించి సంబరపడతాం, సంబరాలు చేసుకుంటాం. కానీ ఏలియా కూడా గొప్ప ఘనత, మరణం చూడలేటువంటి వాడు. ఎంత గొప్ప ఘనత! ఆయన ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, ఆయన ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బతికారు. ఇంకా అనేక అద్భుతాలు మనం చూస్తాం. అలాంటి ఏలియా గురించి భక్తుడు యాకోబు గారు మనకి పరిచయం చేస్తూ రాస్తూ అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గలవాడు. స్వభావం అంటే ఏంటి అమ్మా? మిమ్మల్ని ఏదైనా గద్దించారు, కోపం మీకు వస్తుంది, నాకు వస్తుంది, అదే స్వభావం. 12 దాటింది, ఆకలి వేస్తుంది, నాకు ఆకలి వేస్తుంది, మీకు ఆకలి వేస్తుంది. సమస్యలపై సమస్యలు మనం చుట్టుముడుతున్నప్పుడు నిరాశ వస్తుంది మనిషి, అదే స్వభావం. ఏలియా గురించి రాస్తున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. కానీ అతను ఏముందంటే ఆసక్తి, అదే విశ్వాసశక్తి. విశ్వాసంలో ఒక ఆసక్తి. దేవుని బిడ్డారా, ఇక్కడ కూడి ఉన్న మనం కూడా ఈ ఆదివారం, ఈ 5వ ఆదివారం సెప్టెంబర్ నెలలో మనల్ని దేవుడు కోరుకున్నాడు, విశ్వాసులకు మనం విశ్వాసములో మాదిరిగా ఉండాలి. విశ్వాసము విశ్వాసమట విశ్వాసులకే మాదిరిగా ఉండాలి. కొంతమంది భక్తులు మీకు నేను రోజు జ్ఞాపకం చేయాలనుకున్నాను. వాళ్ళ విశ్వాసం ఎలా మాదిరిగా ఉందో, వాళ్ళు ఎలా మాట్లాడారో కొద్దిమంది వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం చూస్తే కాలేబు అనడమా, యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆయన రోజు చెప్తాడండి ఏమనంటే, 80 ఏళ్ల వయసులో నాకు 40 ఏళ్ల వయసులో ఎలాంటి విశ్వాసం ఉందో 80 ఏళ్ల వయసులో కూడా అలాంటి నిండు మనస్సు కలిగి ఉన్నానంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. వయసు పెరుగుతున్న కొద్ది మన విశ్వాసం పెరుగుతుంది కొన్ని సందర్భాలు. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, మొదట్లో దేవుని నమ్మినప్పుడు తొలి దినాల్లో ఉన్న ఆ వేడిని, రగులుచున్న ఆత్మావేశం కొంతకాలం అయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. కాలేబును చూసి ఏం నేర్చుకోవాలంటే, యవనుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, యవనుడిగా ఉన్నప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో, యవనుడిగా ఉన్నప్పుడు ఆ దేశాన్ని దేవుడు మనకు అప్పగిస్తున్నాడని చెప్పి గంభీరంగా చెప్పాడో, వృద్ధాప్యంలో కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, నిండు మనసు కలిగి ఉన్నాడు. ఆయన చెప్తూ అంటాడు, నేను 40 ఏళ్ల వయసులో ఎంత బలవంతుడో 80 ఏళ్ల వయసులో కూడా అదే బలవంతుడు. బలవంతుడైన కాలేబుకు దేవుడిచ్చిన స్వాస్యం హెబ్రోను స్వాస్యం ఇచ్చాడు. నేటి వరకు ఆయనకు ఉంది, లేక ఆయన స్వాస్యంగా ఉందని బైబిల్ చెప్తుంది. అంటే నీ విశ్వాసంలో బలవంతుడు అయితే నీకు ఇవ్వబడిన ఏ తలంతో కూడా ఎవ్వరూ నీ దగ్గర నుంచి తీసివేయలేరు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో మనం బలవంతులమైతే, విశ్వాసంలో మనం బలంగా ఉంటే దేవుడు మనకి ఇచ్చిన ఏ స్వాస్యమైనా ఎవరు తీసేయలేరు. వాక్యం చూద్దామా?
యెహోషువ గ్రంథము 14:13 చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 14:13లో కాలేబు చెప్తున్నాడు, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఏ మనసమ్మా? మనందరికీ ఉంది మనస్సు, కానీ ఏ మనస్సు ఉంది? నిండు మనస్సు ఉందా? కాలేబు గారి మనస్సు అండి ఏ మనస్సు అంట? నిండు మనస్సు. ఏ మనస్సు అమ్మా? చెప్పండమ్మా. నిండుకుండా తొలగిస్తారంటే ఎక్కడైనా మనం చిన్నప్పుడు, ఇప్పుడైతే పొలాలు వచ్చేసింది, చిన్నప్పుడు ఏం చేసేవాడు అంటే ఆ చెరువు కాడికి నీళ్ళు తెచ్చుకునేవాడు. గుర్తుందా మీకు? గుర్తుందమ్మా? చెరువు కాడికి నీళ్ళు తెచ్చుకుంటే నీళ్ళ బిందె ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి. అప్పుడు ఆ కుండ తొలికిస్తున్నాడని కాదు. అదే కనుక ఎప్పుడైనా సగం నీళ్ళతో మనం మోసుకొద్దామంటే ఆ నీళ్ళ మనం ఏం చేసేది? తొలికిస్తాడు. ఎప్పుడైతే వెలుతిగా ఉంటుందో అది తొలికిస్తాడద్ది, అది ప్రమాదకరం అవుద్ది. నిండుకుండా తొలికిస్తాడని. యెఫున్నె కుమారుడైన కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడు. దైవజనాంగమా, మనం కూడా నిండు మనసు కావాలి. మనకి నిండు మనసు కలవాడు కనుక దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకోగలిగాడండి. నిండు మనసు కలవాడు. ఇక్కడ ఉన్న మనల్ని కూడా దేవుడి వాడు అడుగుతున్నాడు, ఏ మనసు ఉండాలి మనకి? నిండు మనసు. సరళమవచ్చు. యెహోషువ అతన్ని దీవించి, దానికి ముందు మాట ఒక్కసారి చదువుతాను చూడమ్మా. మనం చూసినట్లయితే 7వ చూద్దాం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతని వర్తమానము తెచ్చి దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన వయసు ఎంతంట? 40 ఏళ్ళు. అప్పుడు ఇప్పుడు 80 ఏళ్ళు. ఇక్కడికి వచ్చినప్పటికి 40 ఏళ్ల వయసులో ఎలాంటి నిండు మనసు గలవాడిగా ఉన్నాడు. అక్కడ తర్వాత వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు. నిండు మనసుతో ఉన్నాడనే మాట కనబడుతుంది మనకి. చూడండి, ఎంతో నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కలుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి. చూడండి, యెహోషువ గారిని, యెహోషువ, కాలేబు వీళ్ళందరూ యవనస్తున్నమాట. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది, మొత్తం 12 మందిని మోషే గారు వేగు చూడడానికి ఈ 12 మందిని కనాను దేశానికి పంపించాడు. ఆ దేశం ఎలా ఉందో చూసిరండి, మనం ఆ దేశానికి వెళ్ళాలి కదా, అని ఎలా ఉన్నారో చూసిరండి. వాళ్ళు మనం జయించాలంటే మనం ఎలా ఉండాలి? ఒక సమాచారం మీరు ఇవ్వండి అని వేగులు వారిగా పంపించాడు ఈ 12 మంది. 12 మందిలో 10 మంది ఏం చెప్పారంటే, వాళ్ళ ఎదుట మనం మిడతల్లా ఉన్నాం, చీమల్లా ఉన్నాం అని చెప్పారండి. ఎలా ఉన్నాం? ఎవరిని జయించాలో వాళ్ళ ఎదుట మనం ఎలా ఉన్నాం? మన శత్రువు మనకంటే బలమైనడు, ఆడి ఎదుట మనం ఎలా ఉన్నాం అని చెప్పారేమో. మిడతలాగా, చీమలాగా అని చెప్పారు. చూసారా? మరి ఇక్కడ 6 లక్షల మంది కుటుంబాలు ఏమైపోతాయి? కానీ కాలేబు యెహోషువ ఏం చెప్పారు తెలుసా? లేదు మోషే గారు, దేవుడు ఆ దేశాన్ని మనకు అప్పగించబోతున్నాడు. దేవుడు స్తోత్రం. వీళ్ళ యొక్క నిండు మనసు చూడండి. మన శత్రువు ఉన్నా, సమస్య ఉన్నా, దేవుని బిడ్డగా నీ మనసు నిండు మనసు అయితే కాలేబు స్వాస్థ్యం ఎలా స్థిరమైంది మీరు కింద చూసుకోండి. మీరు కనబడదండి. అతనికి ఇచ్చిన ఆ స్వాస్థ్యం నేటి వరకు ఉందని 13-14 వచ్చినాడు. చదువుతులేమో చూసుకోండి. ఎప్పుడైతే నువ్వు నిండు మనసు గలవాడు అవుతావో దేవుడికి ఇచ్చిన స్వాస్థ్యము స్థిరమైంది అవుతుంది. ఎలా అవుతుందమ్మా? స్థిరం. ఏ మనసు? నిండు మనసు, అంటే నిండు విశ్వాసం అంటారు కదా. యెషయా మనకు కనబడుతుంది. యెషయా 26:3 చూస్తే మనకు అందరూ తెలుసుకోవాల్సింది, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా వేశాంతగా. ఏమనుకుంటే మనస్సు. ఇప్పుడు కాలేబు మనస్సు కూడా అలాంటి మనస్సు అన్నమాట. ఏ మనస్సు అండి? నిండు మనస్సు. ఒకటి చెప్పుకున్నాం. రెండవది చూద్దాం, యోనాతాను విశ్వాసం. ఎవరమ్మా? యోనాతాను ఎవరు? యోనా వేరు. యోనాతాను అంటే సౌలు కుమారుడు. ఎవరు కుమారుడమ్మా? సౌలు కుమారుడి పేరేంటి? యోనాతాను. ఈ యోనాతాను ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారు తన సేవకుడితో, లేక తన సైనికుడితో. తన చేతికున్న సైనికుడికి ఒక మాట అంటాడు. ఏంటో మాట తెలుసా?
ఫిలిస్తీన్లు ఎంత గొప్ప సైన్యమైనా అనమ్మా, ఫిలిస్తీన్లు ఎంత గొప్ప సైన్యమైనా మనకున్నది కొద్ది మంది అయినా, కొద్ది మంది చేతనైనను ఎక్కువ మంది చేతనైనను దేవుడు రక్షించడానికి సమర్థుడు అన్నాడండి. దేవుని స్తోత్రం. అమ్మ, మన విశ్వాసం ఎలా ఉందా? మనం కొద్ది మందే, మనకున్నది కొంచెమే, మనం కొద్దిగానే ఉన్నాం. మనం ఏం చేయగలం? ఇలా చాలా మంది కూడా చాలా సందర్భాల్లో అమ్మ అవిశ్వాసము మాటలే మాట్లాడతాం. కానీ యోనాతాను వలె మనం కనుక మాట్లాడగలిగితే ఆ యుద్ధంలో జయించిన దేవుడు మన జీవితాల్లో కూడా జయిస్తాడు. నువ్వు కొద్ది మందా, నువ్వు ఎక్కువ గొప్ప తక్కువ కాదు దేవుడు చూసేది. మనం ఎలాగే తక్కువే, కానీ మన దేవుడిని బట్టి మాత్రమే మనం ఎవరమండి? బలవంతులు. దైవజనులు మన తండ్రి గారు అంటారు, నీ బలహీన తట్టు చూడకు, నా బలము తట్టు చూడు. మనం మన బలహీనత చూసుకుంటే బలహీనం, దేవుని బలాన్ని చూస్తే ఎవరమండి? బలవంతులం. యోనాతాను అంటాడు, చూద్దాం మాట. సమూయేలు మొదటి గ్రంథము 14:6 చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 14:6. యోనాతాను అమ్మా, ఇప్పుడు మాట అంటాడండి యోనాతాను, సున్నతి లేని వారి దండు. వినండి మాట, సున్నతిని గురించి మాట్లాడాడు దేవుడు. అబ్రహాము ద్వారా ఆ ఏర్పాటు జనాంగానికి ఇచ్చిన ఒక నియమము సున్నతి. అమ్మ విన్నారా? నా మాట జాగ్రత్తగా వినాలి, వాక్యం వినండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, అబ్రహాము గర్భవాసాన్ని పుట్టిన కుమారులందరూ అందరూ కూడా వారు సున్నతి చేయవలసిందే. సున్నతి ద్వారా వారు ప్రత్యేకించబడి జనమయ్యారు. రక్షణ ద్వారా నీవు నేను ప్రత్యేకించబడి జనమయ్యాం. దేవుని స్తోత్రం. శరీరమందు సున్నతి కాదు, మనకి అంతరంగములో రక్షణ అనుభవాన్ని మనం పొంది దేవుని కొరకు మనం ప్రత్యేకించబడిన జనం కనుక మనం శత్రువులను చూసి భయపడడం కాదు, మనం దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకించబడిన జనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగానే ఉండాలి వద్దా? చెప్పాలా? ఉండాలి వద్దా? ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోనాతాను ఏమన్నాడు? ఆ మాట సున్నతి లేని దండు వారి కాపరుల మీద పోదుము రమ్ము, యెహోవా మన కార్యములను సాగించినేమో. ఈ మాట నాటకాన్ని చెప్పండి. అనేకుడు చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. ఇప్పుడు చెప్పండి మాట, కొద్ది మందా గొప్ప మందే కాదు, ఎక్కువ మందా కొద్ది మందే కాదు, రక్షించడానికి దేవుడు ఎవరమ్మా? చెప్పండి గట్టిగా, సమర్థుడు. చాలండి. నేను గొప్ప, నేను తక్కువ కాదు. దేవుడు లేకపోతే నువ్వు గొప్ప అయినా గొప్ప లేదు, దేవుడిని తక్కువైనా తక్కువ కాదు. ఎవరిని బట్టి? నేను నా దేవుడిని బట్టి విజయం నాకు, నేను నా దేవుడిని బట్టి సంతోషం నాకు, నన్ను దేవుడిని బట్టి జయిస్తాను నేను. యోనాతాను విశ్వాసం అది. ఆ సైనికుడు అంటాడు, వెనకాల సైనికుడు తన ఆయుధాల కోసం సైనికుడితో, వెళ్దామా దేవుడికి అసాధ్యమైంది అన్నప్పుడు అతను మీతో పాటు వస్తానయ్యా అన్నాడు. చూసారా మన మాట ఏంటి? ఇవాళ విశ్వాసులకు విశ్వాసములో నువ్వు మాదిరిగా ఉండాలి. ఉంటావా? మన వెనకాలలో మనం ఎలా బలపరుస్తున్నామో, మనమే బలహీనమైన మాట మాట్లాడామనుకోండి, అతను ఇంకా ఏమైపోతాడు? చెప్పండి అమ్మా. దేవుని యొక్క ప్రేమ తెలుస్తుంది నీవే, దేవుని యొక్క కృపలో ఎదిగిన మనమే, మనం ఎదుగుతున్న మనం, దేవుని సన్నిధిని తెలుస్తున్న మనం బలహీనంగా మాట్లాడామనుకోండి, మన వెనకాల వాళ్ళు ఏమైపోతారు? ఇంకా బలహీనం. ఒకప్పుడు దావీదు గారు, అబ్రహాం గారు అన్నాడు తన కుమారుడు ఇస్సాకు, బలికి పశువులు దేవుడు చూసుకుంటారయ్యా. ఎవరు చూసుకుంటారు? అక్కడ బలి వస్తుంది కుమారుడే, కానీ ఎవరు మాట్లాడుతున్నారు తన కుమారుతో? ఆ పశువు దేవుడు చూసుకుంటాడు, ఆ బలి పశువు చూసుకుంటాడన్నాడు. దేవుడు చూసుకున్నాడు. దేవుడు స్తోత్రం. భారంతోనే అన్నాడు, గుండెల్లో భారమే ఉంది అప్పుడు చెప్పేటప్పుడు. హృదయం అంతా వేదనే, ఆ కళ్ళ లోపల కన్నీళ్ళు దాచేసుకుని తన కొడుకు గంభీరంగా చెప్పాడు. ఆ గంభీరమైన కార్యం దేవుడు జరిగించాడు. దేవుడు స్తోత్రం. మనం కూడా విశ్వాసంతో చెప్పాలప్ప, అవిశ్వాసంతో మాట్లాడడానికి మాట చెప్పడానికి. మన విశ్వాసం కంటే దేని మీద పెడతాం ఎక్కువ దృష్టి అంటే, తర్వాత తిమోతి పత్రిక
మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఒకసారి. అమ్మా వినండి మాట, సత్యములకు భిన్నమైన బోధలు చేయవద్దు. కొంతమంది చూడండి, దేవుని బిడ్డలే, విశ్వాసం ఉన్నది వాళ్ళు, ప్రార్థన ఉన్నది వాళ్ళు, దైవికమైనటువంటి విషయాలు చెప్పరు. ఏం చెప్తారు తెలుసమ్మా? సత్యములకు భిన్నమైన బోధలు, వాక్యములకు విరుద్ధమైన బోధలు. ఇలా చెప్తే అలా ఉన్నది, అలా చెప్తే ఇలా ఉన్నది, ఇలా రకరకాలైనటువంటి వాటి చొప్పున మనం తిరుగుతుంటారు. సత్యములకు భిన్నమైన బోధలు. చదవడం అమ్మా, కల్పనా కథలు. అమ్మా మన చదువు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. చూడండి, చాలా సందర్భాల్లో విశ్వాసానికి సంబంధం లేనటువంటి దేవుని ఏర్పాటు కానిటువంటి విషయాలు చెప్పేవాడు. వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. వినండమ్మా, ఇవాళ సంఘం వింటుంది ఏంటంటే భిన్నమైన బోధలు, వ్యతిరేకమైన బోధలు, కల్పనా కథలు. ఇవి కదా వినేది. పౌలు గారు తిమోతి అన్నాడు, వాటిని లక్ష్య పెట్టొద్దని సంఘానికి చెప్పు, హెచ్చరించిన ప్రకారంగా ఇప్పుడు నేను హెచ్చరించుతున్నాను. 5వ చూడండి, ఉపదేశానుసారమైనదిగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానవులు దొరికిపోయి తాము చెప్పు వాటిని నిశ్చయముగా రూఢిగా పలుకు వాటిని గ్రహింపకపోయి నేను ధర్మశాస్త్రోపదేశకులై ఉండబోయి నిష్ప్రయోజనమైన ముచ్చట్లతో తిరిగిరి. చూసారా, ఎప్పుడైతే దేవుని వాక్యములు సరిగా నువ్వు గ్రహించలేకపోతున్నాము, దేవుని సన్నిధిలో మనం సరిగా ఉండలేకపోతున్నామో, విశ్వాసంలో మనం బలంగా నడవలేకపోతున్నామో, మనం కల్పనా కథల వైపు, భిన్నమైన బోధల వైపు, అబద్ధపు మాటల వైపు, భ్రమపరచు ఆత్మల వైపు కొంతమంది ఆకర్షితులై దైవ వాక్యానికి సత్యానికి దూరం అయిపోతున్నారు. నేను అంటున్నాడు, ఏమని తెలుసా, నీ వీటిని ఖండించు, గుర్తించుకుంటాడు తిమోతితో పౌలు గారు. ఆవేళ నుంచి ఉంది ఇవాళ ఉంది సంఘంలో ఇటువంటి చెడ్డ పనులు. అందుకు సంఘం గ్రహించాలి. విశ్వాసంలో మనం బలంగా ఉంటే వెనకాల సేవకున్నాడు, సార్ వెళ్దామనండి, యోనాతాన్ గారు వెనకాల వస్తానండి. ఆ ఇద్దరు విజయం వచ్చింది. మీకు అంత చదివించిన సమయం కానీ మనం జాగ్రత్త ముందుకెళ్ళిపోతాం. ఇది 2వది. ఇక 3వది జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుడిచ్చిన 3వ విషయము యెహోషాపాతు విషయం. ఎవరమ్మా? యెహోషాపాతు అంటే యోధారాజు. ఈ మీదకట అమోనీయులు, మోయాబీయులు, మోయోనీయులు ముగ్గురు వచ్చారు. 7 ముగ్గురు వస్తారని ఒక పక్కన నిలబడుతుంటే మరొక పక్కన ఇంకో సమాచారం అంటే, సార్ మీ వైపు మీ పక్కన శత్రువులు స్త్రీలు కూడా గొప్ప దండుగా వస్తారు. ఒకే దేశం మీద ఎన్ని దేశాలమ్మా? 8 దేశాలు. ఇప్పుడు కూడా ఇది ఇజ్రాయేల్ చూస్తూ ఉన్నారు, చూస్తారా? ఒక ప్రక్కనేమో హమాస్ వాళ్ళు ఇజ్రాయేల్, ఒక ప్రక్కనేమో ఎవరు లెబనాన్ నుంచి హిజ్బుల్లా తీవ్రవాదులు, మరొక ప్రక్కనే యమన్ దేశం నుంచి హౌతీ రెబల్స్. వీళ్ళందరికీ బ్యాక్ బోన్గా సపోర్ట్ కూడా నిలబడేమో ఇరాన్ దేశం. అంటే పరోక్షంగా 3 దేశాలతో, ప్రత్యక్షంగా 3 దేశాలతో, పరోక్షంగా ఇరాన్తో యుద్ధం చేస్తున్న ఒక దేశం. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. దేవుని స్తోత్రం. మనం దేశాల గొప్ప గురించి కాదు నేను చెప్పేది, కానీ మనం ప్రపంచ దేశాల శాంతి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే యుద్ధాలతో ఎలా అయిపోతే కొన్నాళ్ళకి ఏం మిగలదు. ఇంకా అమ్మా ఎవరు మిగలరు? మనుషులు మిగలరు, ఏం మిగలరు. పచ్చగడ్డ కూడా భూమి మీద బాగుంది. ఎందుకంటే భూమి మీద రకరకాల బాంబులు దిగే దగ్గర ఏమవుతుంది, ఇంకా పచ్చగడ్డ కూడా మామూలుగా అయిపోతుంది. కాబట్టి ప్రపంచ దేశాలకు శాంతి కావాలని మనం ఏం చేయాలి? విశ్వాసులుగా ప్రార్థన చేయాలి. యుద్ధాలతో ఏం సాధించలేదు, కానీ దేంతో సాధించాలి? మనతోనే సాధించాలి. కానీ దేవుడు ఆ సమస్యల త్వరలో ముగింపు కావాలని చెప్పడం మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు రాజు మీద గట 3 దేశాల వారు వస్తారట. చూద్దాం ఒకసారి వాక్యం. దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం.
అమ్మ రెండో దినవృత్తాంతం 20వ అధ్యాయం మొదటి వచనం. మోయాబీలను, అమోనీయులను, మోయోనీయులను కొందరును దండెత్తి వచ్చారంట. ఓ పక్కన మరలా ఇంకో కబురు వచ్చింది. యెహోషాపాతు రాజా, మీ మీదకి సిరియను గొప్ప సైన్యం వస్తుందని నేను వచ్చింది కబురు. అప్పుడు యెహోషాపాతు చేసే పని తెలుసా? 3వ వచనం మనం చూస్తే ఆయన దేశమందరికీ చాటింపు వేయించాడు. ఏంటా చాటింపు అంటే 3 దినములు ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్ని దినాల ఉపవాస ప్రార్థన? గట్టిగా. సమస్య ఉంటుంది. ఆ దేశం మీదకి 4 దేశాల వాళ్ళు వస్తుంటే ఆయన సైన్యమును సిద్ధపరచుకున్నాడు. వేరే సంగతి, సైన్యం సిద్ధపరచుకోవాలి, యుద్ధానికి వెళ్ళాలి, అదంతా జరగవలసిందే. కానీ ముందుగా దేవుని సహాయాన్ని కోరుకోవడానికి 3 దినములు ఏం చేశాడమ్మా? ఉపవాసం సాధించాడు. దేవునికి స్తోత్రం. అంటే యెహోషాపాతు రాజుగారు ప్లస్ యూదా దేశంలో ఉన్న యూదులందరూ, ప్రజలందరూ దేవుని యొక్క విచారణ చేశారు. మన సమస్యకు జవాబు ఎక్కడుందమ్మా? దేవుని స్థలంలో. మనం ఏం చేయాలి? సమస్య రాగానే సమస్య వైపు కాదు, కానీ సమస్య నుండి విడిపించే దేవుని దగ్గర మనం మోకాళ్ళు ప్రార్థన చేయాలి, విచారించాలి దేవుని. సౌత వాక్యం కీర్తన గ్రంథము 34వ కీర్తన 4వ వచనం ఒకసారి. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద ఎవరి దగ్గరమ్మా? మనుషుల దగ్గర, దేవుని దగ్గర. దేవుని దగ్గర ఏం చేశాను? విచారణ చేశాను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఏమిచ్చాను? దేవుడు నాకు జవాబు ఇవ్వాలని నేను ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. ఇప్పుడు యెహోషాపాతు రాజు అన్నాడు, ప్రజలారా, యూదులారా, ఇదిగో 3 దినాలు మనం ఏం చేద్దామంటే ఉపవాసం చేద్దాం. మన మీదకి ఎవరు రాబోతున్నారు? శత్రువులు రాబోతున్నారు. శత్రువులు ఎదుర్కోవడానికి ప్రార్థన. అందరూ చెప్పడమా? మొదటి పని ఏంటి? ప్రార్థన. రెండో పని ఎవరు చేస్తారు? రెండో పని ఏంటి? మీరు అధ్యాయం చదవడానికి సమయం లేదు, కానీ రెండో పని ఏంటి? సైన్యములకు ముందట దేవుని స్తుతిస్తూ పాటలు పాడేవారు చక్కగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం. చూసారా? ఒకటేమో ప్రార్థన, రెండేమో స్తుతులు. ప్రార్థన స్తుతుల ద్వారా శత్రువు వాడంతటాడే చచ్చిపోయి కొట్టుకుని ఆలిపారిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని ద్వారా జయించారమ్మా వాడు యుద్ధాన్ని? మీరు అధ్యాయం చదివితే అర్థమవుతుంది. మీరు టూకీగా కృతంగా చెప్తున్నాను. ప్రార్థన ద్వారా చెప్పడమా? స్తుతుల ద్వారా. ఎలా వెళ్ళారట? వాళ్ళందరూ చక్కని వస్త్రాలు కట్టుకున్నారట, అలంకరణ కలిగేవారట. మరి మందిరానికి వచ్చి మనం ఎలా అవుతున్నాం? ఎలా అవుతున్నాం? మేము బయట క్లాస్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు పెద్ద ఆయన మాతో పాటు చాలా క్లోజ్గా ఉండేవారు. పాస్టర్ గారు. ఆయన అనేవారు, విజయ్, నేను సేవలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళలో ఇప్పుడు ఆదివారం గడ్డం గీయడం నేను ఎలాగైనా అన్నాడు ఆయన. ఆదివారం ఇప్పుడు గడ్డం గీయను అంటే నేను శనివారమే సిద్ధపడిపోతాను. శనివారం నేను ఏమైనా రెడీ అవ్వాలో అలా రెడీ అయిపోతాను. అంటే స్నానం దర్శమా, గడ్డం గీసుకోవడం కానీ, చెప్పండి, ఆయన ఏదైనా బట్టలు సర్దుకోవడం కానీ, ఏవైతే ఆదివారాన్ని కానీ సిద్ధపరచుకోవాలో అవన్నీ ఎప్పుడు సిద్ధపరచుకుంటా? అంటే మరి మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు వచ్చి ఆరాధన అయిపోతుంటే వస్తూ ఉంటాం, ముగింపు అయిపోయిన వస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. అమ్మ ఎలా అన్నానంటే మీరు బాధపడకంటే, మన ఒక ఆయన పాస్టర్ గారు మీరు అలా చెప్పేది ఎలాగంటే రావడం సిగ్గేస్తున్నాను ఎక్కడ. నువ్వు సిగ్గుపడతామని కాదు నాయన, మందిరానికి పెద్దలకాడే చెప్పండి అమ్మా, వస్తామనే కదా బాధ. దేవుని స్తోత్రం. ఆ బాబు స్కూల్లో జాయిన్ చేసి అటు సెలవులు వచ్చాడని ఒక రోజు ఇచ్చేసాను. ఒక రోజు ఇచ్చేసుకుని మళ్ళీ తీసుకెళ్తే ఆడికాలి క్లాస్ నాకు చెప్పారు, కూర్చోండి ఒక గంట కూర్చోడండి. ఏంటి కూర్చోడంటే, ఇవాళ ఈ రోజు అండి మిమ్మల్ని ఎప్పుడు తీసుకురామన్నాం అని చెప్పి ఏకంగా మా చేత సంతకాలు పెట్టించుకుని ఇంకెప్పుడు మేము ఇలా లేటుగా తీసుకురాం అని చెప్పి పెట్టించుకుని నేను బాధపడతాను. నా కొడుకు యొక్క భవిష్యత్తు కోసం ఏం పెట్టించుకున్నారని సంతకాలు. ఆ బిడ్డ బాగుండాలి, చదువుకోవాలని కదా ఉద్దేశంతో, సదుద్దేశంతో దానికి సంబంధించిన నా ఉద్దు బయట ప్రియమైన వాళ్ళ. మరి మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారు అపమానంగా చెప్తున్నారు అని మానేస్తారనా? మానతారని కాదు, లేటుగా మొత్తం మానేసి పెందలకాడే వస్తారని మా బాధ. అవును, మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు చెప్పని చెప్పాడు కాబట్టి అన్నయ్యగా అలా చేయకూడదు. దేవుని స్తోత్రం. ఎక్కడ చెప్పినందరూ హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ వాళ్ళందరూ ప్రార్థన చేశారండి. యుద్ధానికి
వెళ్ళారంటే ప్రతిష్ఠిత వస్త్రాలతో చక్కగా అలంకరణ కలిగి ఈ సైన్యానికి ముందు పాటలు పాడేవారు, స్తుతించేవారు. దేవుడు స్తుతిస్తూ ఉంటే ఈ సైన్యం పూర్తిగా యుద్ధంలో దిగక ముందే శత్రువులు పారిపోయినట్లుగా బయలుదేరి దేవునికి మొక్కలుగా ఆమేన్. చూసారా యెహోషాపాతు విశ్వాసం ఎంత బాగుందో. ప్రజలైన వారు సిద్ధపరిచాడు, ప్రార్థన ద్వారా సిద్ధపరిచాడు. దైవ జనాంగమా, మరి మనం కూడా మన ముందు ఏదైనా సమస్య ఉంది, మన విశ్వాసంలో తగ్గిపోవడం కాదు, మన విశ్వాసం చక్కగా బలం పెరగాలి. ఇది మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక నాలుగవది అందరికీ తెలిసిందే, అయినా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు గురించి చెప్తున్నాను. ఎవరమ్మా? దావీదు. మీకు అందరూ తెలుసు కదా, దావీదు ఎవరి యుద్ధానికి వెళ్ళాడు? ఓకే, చాలా యుద్ధానికి వెళ్ళాడు, కానీ గొల్యాతు యుద్ధం అనగానే గుర్తవుతుంది. దావీదు చిన్నపిల్లలు కూడా పాడుతుంటారు. ఒకసారి దావీదు కొట్టారు, గొల్యాతు అని పాడతారు కదా. సరే, తగ్గ మనకు గుర్తొచ్చేది ఏంటంటే గొల్యాతు. సరే, ఈ గొల్యాతు అనే ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే నా మీద యుద్ధానికి రండి అంటే 6 లక్షల మంది సైన్యం ఉన్నారండి అప్పుడు. ఎంతమంది అమ్మా? 6 లక్షల మంది సైన్యంలో ఒక్కడు కూడా అండి గొల్యాతు మీద యుద్ధం చేయడానికి రావట్లేదు. ఎందుకని? గొల్యాతు చాలా పెద్ద యుద్ధ రంగంలో ఆరితేరిన వాడని, చాలా గొప్ప వ్యక్తిని, అతను నిలబడితే చాలు శత్రువు పారిపోతాడు, లేకపోతే రాజీ పడిపోతాడని చెప్పేసి గొల్యాతు మీద ఎవరు యుద్ధం చేయడం. కానీ దావీదు సౌలైన రాజు దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్తాడు. రాజా, సౌలు గారు, సమూయేలు 17:37 మాట మీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు తెలుసా? నా దేవుడు సింహము నోటి నుండి, ఎలుగు వంటి యొక్క నోటి నుండి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతి నుండి కూడా రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, అప్పుడు చేశాడు. చెప్పాలమ్మా, ఇప్పుడు చేస్తాడు అందరూ. అప్పుడు చేసాడు దేవుడు గాని అన్నాం మనం ఏమన్నాం? దేవసాయి గారు అన్నారంటే గాని అన్నక్కడ ఎక్కడ ఉందో అక్కడ హాల్ ఉన్నాడు. ఏముందమ్మా? కొంతమంది మాట్లాడు గాని అప్పుడు చేసేది కాదండి, అయిపోయింది కదా. ఏమైపోయింది? ఎగిరి అర్థం గాని అంటే ఏంటో హాల్ వచ్చినట్టే కదా. కానీ దావీదు అంటే అప్పుడు బలం ఇచ్చిన దేవుడు, అప్పుడు జయమిచ్చిన దేవుడు ఇప్పుడు ఇస్తాడు. అమ్మా, నమ్ముతున్నారా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? దేవుడు బలహీనుడు అయ్యాడా? నువ్వు బలహీనుడు అయ్యావా? బలహీనుడు అయితే మనం అయ్యేవు తప్ప దేవుడు ఎన్నటికి బలహీనుడు వాడైన. అందుకే ఎబ్రీ పత్రిక 13:7 ఇలా రాయబడింది. 7:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగాల వరకు ఒకటే రీతిగా ముందును ఉన్నాడు. ఆయన మాత్రమే తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు సంపూర్ణుడైన దేవుడు. అమ్మా, దావీదు చెప్తున్నాడు, అప్పుడు విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా. నిజమే కదా. దావీదు జీవితంలో గొప్ప విషయం దేవుడు ఇచ్చాడు. గొల్యాతును దేవుడు చెప్పండి జయించేలాగా దావీదు దేవుడు బలపరిచాడు, స్థిరపరిచాడు, ధైర్యపరిచాడు. దావీదు అప్పటికి ఇంకా సైనికుడు కాదండి, కేవలం కాపరి. ఎవరమ్మా? 6 లక్షల మంది సైనికులు ఉండగా గొర్రెలు కాసుకునే దావీదు తీసుకొచ్చి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. కారణం ఏంటంటే చెప్పడమ్మా, ఆయన విశ్వాసం యొక్క పునాది అలాంటిది. ఎప్పుడైనా మీకు ఎంతమంది చూపించాను? 4. ఎవరెవరు? కాలేబు ఎటువంటి మనసు అయింది? నిండు మనసు కలిగిన వాడు. 2 యోనాతాను. ఈయనేమన్నాడు? కొద్దిమంది అయినా
పెక్కుమందైనా దేవునికి అసాధ్యమా అన్నాడు. రానంత విజయం వచ్చింది. యెహోషాపాతు చెప్పడమా 4 శత్రు రాజ్యాలు ఆయన యుద్ధానికి రాగా ప్రార్థన ద్వారా చెప్పండి స్తుతుల ద్వారా ఆ 4 శత్రువులపై విజయం వచ్చింది. దేవుని స్తోత్రం. మాదిరిగా ఉన్నాడు తన రాజ్యాన్ని. అలాగే దావీదు మనం చూసాం. అంటే ఆ విజయం చెప్పడం సమయం కాదు కానీ ఇక్కడ మనకు 4 విషయాలు అయిపోయినాక ఒక్క 3 విషయాలు చెప్పాము. అవేంటంటే ఇప్పటిదాకా శత్రువులపైన విజయం ఒకే మంచిదే. ఇప్పుడు మనలోని విశ్వాసపు స్థాయి ఎలా ఉంది పరిశీలన చేసుకుంది. యోబు గారిలో విశ్వాసపు స్థాయి ఎలా ఉందంటే నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథం 19:25 ఏమన్నాడు? నా విమోచకుడు. అందరూ చెప్పండి మాట. ఆయన స్థాయి ఏంటంటే విశ్వాసపు స్థాయి. నా విమోచకుడు సజీవుడు. అమ్మా దేవుడి గురించి నువ్వు ఒకవేళ పరిచయం చేయవలసి వస్తే ఎలా పరిచయం చేస్తావు? దేవుడు నీకు ఎలాంటి దేవుడు, ఏ విధంగా దేవుడు ఎలా రక్షించాడు అంటే మనలో చాలా మంది దేవుడు నాకు జ్వరం తగ్గించాడండి, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి అంటున్నాం. కరెక్టే, ఇవ్వడం నేను అంటలేదండి. యోబు గారి వలె మనం చెప్పగలిగితే మన విశ్వాస పరిమాణం పరిపూర్ణం అన్నమాట. ఏమన్నాడు ఆయన? నా విమోచకుడు సజీవుడు. నా దేవుడు ఎవరు? సజీవుడు. నా దేవుడు ఎవరు? మరణము గెలిచిన దేవుడు. దేవుడు స్తోత్రం. ఎక్కువ మాట్లాడాడు దాని కింద. ఏం తెలుసా? అయ్యా నా దేవుడు సజీవుడు కనుక ఆయన నిరంతరం భూమి మీద నిలుచు. ఆ తర్వాత మాట్లాడాడు. ఏం తెలుసా? నేను దేవుడిని చూస్తాను, ఈ శరీరం చీకిపోయినా చూస్తానండి. శరీరం చీకిపోతే ఎలా చూస్తానండి? మీకు డౌట్ రావాలి కదా. యోబు 19 తీసుకున్నారా? 25 నుంచి మీరు చదివితే ఆయన విన్న మాట అది, నా సొంత మాట కాదు అది. ఆ భక్తుడు యోబు గారు అన్నాడు, నా శరీరం చీకిపోయినా తర్వాత శరీరం చీకిపోయిన శరీరం తర చూస్తాడమ్మా. మనం చదువుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. అవును, ఈ భౌతిక దేహము క్షయమైంది, ఇది క్షీణించిపోతుంది, కానీ అక్షయమైన దేహంతో పరలోకమందు నేను దేవుని చూస్తాను. దేవుని స్తోత్రం. ఆయన విశ్వాసం ఎంత బాగుందో. విశ్వాసం మాదిరిగా ఉన్నాడు. ఏమి లేకపోయినా అన్ని కోల్పోయినా ఆయన విశ్వాసము మాదిరి అయిన విశ్వాసం. ఈ యోగం గురించి ఎంత చక్కని విశ్వాసం చూడండి. నా శరీరం చీకిపోయినా సరే నా శరీరంతో చూస్తాను. నాకెందుకు మాట్లాడు? నా మట్టుకు నేనే చూస్తాను, నా కనులారా చూస్తాను. ఎంత చక్కగా మాట్లాడటం చూశారు. మన విశ్వాసం కూడా అలాంటిదై ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్తున్నాం? యోబు గురించి. సరే, తర్వాత చూస్తే పౌలు భక్తుల గురించి మనం చూద్దాం. ఎవరమ్మా? అపొస్తలుడైన పౌలు గారు. ఈ రోజు ప్రయాణం జరుగుతుంది. ఈయనతో పాటు చాలా మంది ఖైదీలు కూడా ప్రయాణం జరుగుతున్నారు. నేను చెప్పాను మీకు ఎక్కడ ఉంటుందంటే అపొస్తలుల కార్యం 27వ అధ్యాయంలో. ఎక్కడమ్మా? అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం మనం తీసుకున్నాం. ఒక ప్రయాణం జరుగుతూ ఉంది. ఆ ప్రయాణంలో వాళ్ళ మీద ప్రయాణం చేస్తున్నారు పౌలు గారు, మరికొంతమంది ఖైదీలు ఆ వాళ్ళలో ప్రయాణం చేస్తున్నారు. అంటే పుట్టని మనం చెప్తున్నాను. ప్రయాణమే వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే గొప్ప తుఫాను వచ్చిందండి. తుఫాను రాగానే ఆ వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ వాడలోని సరుకులని బయటపడేశారు. వాడలో ఉన్న వారందరూ ఏం చేశారంటే తినడం మానేశారు, భోంచేయడము మానేశారు. ఏ విధంగా వాళ్ళకి బ్రతుకు మీద ఆశ లేదు. ఆ సమయంలో పౌలు గారి నోటి నుంచి వచ్చిన మాట, అమ్మా నీ ఇంటిలో అందరూ ఒకవేళ ఏ కారణాన్ని బట్టైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే విశ్వాసమైన నీవు ఇంటిని బలపరచాలి. అమ్మా నీ కుటుంబంలో ఎవరైనా అటువంటి పరిస్థితులు చిక్కుకొని ఉంటే విశ్వాసంగా ఉన్న మనము, దేవుల్లో బలపడిన మనం పౌలు గారు మాట్లాడాలండి. ఏం మాట్లాడారు పౌలు గారు? చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయము 24 చదువుదాం. ఏమంటాడండి? నేను కైసరు ఎదుట నిలవబడవలసి ఉంది. సరే, ఇదిగో మీతో కూడా వాళ్ళలో ప్రయాణం చేయవారందరినీ ఆయన అంటాడండి. మీరు చచ్చిపోతారనుకున్నారు మీరు? లేదు లేదయ్యా, దేవుడు మిమ్మల్ని అందరి నాకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? బ్రతికించడానికి. దేవునికి స్తోత్రం. ఒక ప్రక్కన వాళ్ళలో కూడా వాళ్ళందరూ బిక్కమొక్కలు వేసుకుని చచ్చిపోతాం ఇక అని వాళ్ళలో సరుకుని బయట వేసి తిండి మానేసి వాళ్ళు నిరసించిపోతుంటే బయలుదేరైపోతుంటే వాళ్ళు చెప్తారండి మనందరినీ దేవుడు నాకు ఇచ్చాడు.
మనమందరం బ్రతుకుతాం. ఎందుకు తెలిసి దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దానికి ముందు వచ్చి మీరు చూస్తూ ఉంటుంది, ఆ రాత్రి అయిన దేవుడు దేవదూతను పంపించి మరి దేవుడు దూత మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఆ వాడలో పౌలు గారు చెప్తాడు, నీవు కైసరు ఎదుట నిలబడవలసింది, ఇదిగో నేను నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. ఈ మాట కలిపి అందరూ చదువుతాం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోనండి. ఏం తెచ్చుకోండి అమ్మా? అంత బాగుంది అనుకుంటే ధైర్యం అంటాం మనం. అంత బాగుందని హ్యాపీ అంటాం, అవునా? హ్యాపీగా లేనప్పుడు చెప్పాలి ధైర్యం, సమాధానం లేనప్పుడు చెప్పాలి ధైర్యం, కుమిలిపోతున్నప్పుడు చెప్పాలి ధైర్యం. ధైర్యం తెచ్చుకోనండి. చదవమ్మా. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అంతా చెప్పండి, నేను దేవుని నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక ప్రకారం వాళ్ళ బద్దలైపోతుంది, ఒక ప్రకారం వాళ్ళ కింద పడేస్తున్నారు. ఆ వాడికి తెలియట్లేదు. ఇన్ని సమస్యల మధ్య పౌలు గారు చెప్తున్న మాట, ఏం పర్లేదు, దేవుడు మనం ప్రశ్నిస్తాం. దేవుడు నాకు చెప్పాడు నమ్ముచున్నాను అంటే. దేవుడి బిడ్డలుగా మన విశ్వాసం అలా ఉందా? తన తోటి వారిని బలపరుస్తున్నాడండి పౌలు. ఆ తర్వాత మనకి ఏం జరిగింది తెలుసా? ఈ వాడ వెళ్ళి ఒక ద్వీపాన్ని పాలి. ఆ ద్వీపంలో వాళ్ళందరూ అంటే అనాగరికులు, అంటే నాగరికత తెలియదు వాళ్ళు. అంటే మనం వాళ్ళు ఎలా అనుకోవాలంటే, మనం చూసినట్లయితే గిరిజన తెగలు అంటారు కదా, అడవి ప్రాంతాల్లో ఉంటారు కదా కొంతమంది. అప్పుడు మనం కొన్ని ఏరియాలకు పెడితే వాళ్ళు సరిగా వస్త్రధారణ కూడా సరిగా ఉండదు. వాళ్ళందరూ వీళ్ళకి శక్తికి మించి పరిచయం చేశారు. దేవుని స్తోత్రం. ఏం చేశారమ్మా? శక్తికి మించి పరిచర్య, వాళ్ళ కోరినంత వాళ్ళు ఒప్పుకున్నంత వరకు పరిచర్య చేయడం. తర్వాత వీళ్ళు మెల్లగా వీళ్ళు వెళ్ళాల్సిన గమ్యస్థానం కూడా చేరారు. బ్రతికారా? పౌలు గారు చెప్పినట్టు వాళ్ళు బాధపడి చచ్చిపోయారా? చచ్చిపోతే ఇక్కడ వాటిలో ఉండగలం. వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? కారణం ఏంటి? సమస్య కాలంలో పౌలు వారిని ఏం చేశారమ్మా? ధైర్యపరిచారు, బలపరిచారు. దైవ జనాంగమా, మనం కూడా ఎదుటి వారిని బలపరచాలి. అంతే తప్ప బలహీనమైన మాటలు మాట్లాడడానికి వీళ్ళు. మన దేవుడు బలవంతుడు, ఆయన బట్టి మనం కూడా బలవంతుడి. మన విశ్వాసం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మీకు అందరికీ తెలిసిందే, మరి షడ్డర్ మెషియా వెతుకున్న వాళ్ళు రాజు దగ్గర చెప్తారు ఏమని? మేము సేవించిన మా దేవుడు మండుచున్న వేడుక గల అగ్నిగుండం తప్పించి రక్షించడానికి సమర్థుడు. బలవంతుడు ఆయన ఉన్నారు. దేవుడు అగ్నిగుండం తప్పించాడు. దేవుడు మహిమను అందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క వచనం చదివేస్తే ఈ మాట నుంచి ఇంకో మాట ఉంది కదా మనకి, పవిత్రతలో మాదిరిగా ఉండమని. అక్కడికి వెళ్దాం. ఆ ముందు వచ్చిన చూడండి, హెబ్రీ పత్రిక 11:33 చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. హెబ్రీ పత్రిక 11:30. అమ్మా, ఆ మాటలు మీరు పెద్ద అండర్లైన్ చేసుకోండి. మీరు అందరూ కూడా రాసుకునే వాళ్ళు రాసుకోండి. విశ్వాసము ద్వారా రాజ్యములు జయించి, నీతి కార్యములు జరిగించి, వాగ్దానములు పొంది, సింహముల నోళ్ళు మూయించి. మనందరూ కలిసి చదువుదాం. ఎంత బాగున్నాయి, అంత చక్కరైనటువంటి మాటలు కదా. మనందరూ కలిసి చదువుదాం. సకలనాతో కలిపి అందరూ. విశ్వాసము ద్వారా, గట్టిగా చెప్పాలి, ఓపికగా చెప్పండి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి, నీతి కార్యములు జరిగించి, వాగ్దానములు పొందిరి, సింహములను మూసిరి, అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదారులు తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారద్రోలిరి. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేని ద్వారా జరిగాయమ్మా? మరి మనలో విశ్వాసం పెరగాల వద్దా? దినదినము పెరగాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, శత్రువులు జయించడానికైనా, నిన్ను బలపరుచుకోవడానికైనా, నిన్ను కాపాడుకోవడానికైనా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన విశ్వాసం కలిగి ఉండడమే కాకుండా విశ్వాసులు కూడా మాదిరిగా ఉండమని వాక్యం చెప్తుంది. ఇది 4వ అంశము. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా ఎన్ని అంశాలు చెప్పుకున్నాం మనం? ముందు వారం చెప్పుకున్నాం మాటలోను ప్రవర్తనలోను. 3వ వారం చెప్పుకున్నాం నువ్వు మాదిరిగా ఉన్నావు. 4వ వారం ఏం చెప్పుకున్నాం? ప్రేమలో మాదిరిగా ఉన్నావు. 5వ వారం విశ్వాసములోను. 4వ మాట విశ్వాసం. 5వ మాట పవిత్రతలో నీవు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? అందరూ చెప్పండి.
పవిత్రత. గట్టిగా చెప్పండి మాట, పవిత్రత. దేవుని స్తోత్రం. మళ్ళీ కొంతమంది దేవుని నమ్మిన కొన్ని దుర్గుణాలు విడిచిపెట్టకపోతారు. నువ్వు మనుషులు కాదు భయపడేది, ఒక దైవ సేవకుడు కాదు, నువ్వు రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉండవు, దేవునికి భయపడు. ఎవరికమ్మా? దేవుని బట్టి నువ్వు యథార్థవంతుడిగా నీ జీవితాన్ని కట్టుకుంటే నీవు ఎక్కడున్నా యథార్థవంతుడు. ఎందుకంటే దేవుని అంతరంగాన్ని కడతాడు. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని బైబిల్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. మత్తయి 5:5 ప్రభు చెప్పారు. కాబట్టి మనలో దేవుడు కోరుకునేది ఏంటంటే శుద్ధ హృదయము, పవిత్రత లేక యథార్థమైన జీవితం. అమ్మా, నీ మాటలు యథార్థంగా ఉన్నాయా? నీ నడక యథార్థంగా ఉందా? ఎప్పటికప్పుడు మనం దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవడానికి ఒకే ఒక అర్థం, దేవుడిచ్చిన అర్థం, వాక్యం అనే అర్థం. నీ యొక్క భౌతిక దేహాన్ని అర్థంలో చూసుకున్నాం, మన మొహం అర్థంలో చూసుకున్నాం. అయితే నీ అంతరంగా ఎలా చూసుకోవాలి? వాక్యం అనే అర్థంలో చూడాలి. బైబిల్ చెప్తుంది, ఆయన ముఖ కాంతులనట మన రహస్య పాపములు కనబడుచున్నాయి. దేవుని ముఖాలే కనబడుతున్నాయి, మన రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. ఎందుకంటే ఏది కూడా దేవునికి మరుగైంది లేదండి, ఆయన కంటికి సమస్తము స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నీవెక్కడ ఉన్నా దేవుని దగ్గర ఉన్నామని గమనించి మన మాట, మన ప్రవర్తన, మన నడక అంతా దేవునికి నచ్చే విధంగా మనం జీవించాలి. ఎందుకంటే భూమి ఆయనకి పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం. కాబట్టి ఆయన లేని చోటు ఉంది, ఆయన ఎరగిన చోటు ఉందా? లేదు కదా. కనుక దేవుని పెట్టారా, దేవునికి మనం యథార్థవంతులుగా జీవిస్తే నీ ప్రవర్తన అనేక మందికి మాదిరిగా ఉంటుందా. ఇవాళ మనం చాలామంది హేళన చేసేవారు ఉంటారు, చేయమని. దేవుని నమ్మామని అనేక మంది మన అవమానపరిచేవారు ఉంటారు. అవమానపరిచే వారికి నీవు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. సొంత వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ చదువుకున్నాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, విన్నారమ్మా? నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు, నీకు హాని చేసేది ఎవరు? నువ్వు మంచిగా ఉన్నావు. అందుకే లోపల సాగుతుంది, నిప్పున్న కర్ర కాలిపోద్దట, నిప్పు లేని కర్ర కాలదా. ఎందుక మనం మంచి విషయాలు ఆసక్తిగా వారమైతే మనకి హాని చేసే మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవారెవరు? సదనం. మీరు ఒకవేళ అమ్మా దేవుడి కొరకు నీవు శ్రమపడిన ధన్యుడివే. దేవుని స్తోత్రం. చూసుకున్నారా వాక్యం మాట? ఎంత అద్భుతమైన మాట చూడండి. నీతి నిమిత్తం మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన మీరు ధన్యులే. దేవుని బట్టి అవమానకరమైనటువంటి మాట ఎదుర్కొన్నావు. నువ్వు దేవుని బట్టి ఏమైనా అవమానం పొందవలసి వచ్చింది, దేవుని బిడ్డగా నువ్వు ధన్యుడు అయ్యావు. సదనం. వారి బెదిరింపులకు భయపడకుండా కలవరపడి. లోకం బెదిరిస్తుంది, ఏమవద్దు, కలవరపడకండి, భయపడదు. సదనం. ఈ మాట మీరు వినండి. మన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో నిరీక్షణ గురించి. ఈ మాట మీరు అర్థమవుతుందా? అమ్మ చదువుకుని వెళ్ళిపోతున్నాం మనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఏ మనస్సాక్షి అండి? చెప్పండమ్మా. నిర్మలము. నీ హృదయం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, కల్మషం కాదు. నిర్మలమైన హృదయము గలవారై మీలో ఉన్న. మన నిరీక్షణ కర్త ఎవరు? ప్రభువే కదా. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అంటే ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వారికట మనం సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎవరు నేను ప్రశ్నిస్తున్నా నువ్వు భయపడద్దు, ఏడవద్దు, సిగ్గుపడద్దు. ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికంగాను. చెప్పండి, ఎలా చెప్పాలట? భయముతోనూ ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు అన్నారు మత్తయి 5వ అధ్యాయంలో, సాత్వికులకు జనులు ధన్యులు. చెప్పండి, మీరు పూర్తి చేయాలి.
దేవుని స్తోత్రం. యేసయ్య సాత్వికుడు అండి. కాబట్టి చెప్పండి, ఆయన సంఘం వృద్ధి అయిందా లేదా? ప్రపంచమంతా ఆయన పని కనబడతా లేదా? చెప్పండి గట్టిగా. మరి మనలో సాత్వికం ఉండాలి ఉందా? కోపాన్ని పక్కన పెడు. కోపం ఉండొచ్చండి, కానీ ఆ కోపం సూర్యుడు అస్తమించేటప్పటికి చెప్పాలమ్మా గట్టిగా తగ్గిపో. కొంతమంది కోపం వచ్చిందనుకున్న ఇంట్లో ఆయన ముఖం అంటే ఈవిడ ముఖం అంటే మన కోపాలు అలా ఉంటుంది. సూర్యుడు అస్తమించేటప్పుడు మన కోపం ఏమైపోవాలి? తగ్గిపోవాలి. మా ఇంట్లో మా నాన్నగారు తాతయ్య గారు చూసేవాడు. మా నాన్నగారు ఏదైనా మాట అంటే మా తాతయ్య గారు పట్టించుకునేవాడు. తాతయ్య గారికి ఎప్పుడైనా కోపం వచ్చిన మా నాన్న మాట్లాడేవారు. అదే ముందు అవునా? ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఏమవుద్ది? ఇల్లు ఏమవుద్ది తెలుసా? ఇల్లు సన్మార్కెట్ అయిపోతుంది. చూసారా? నేను ఎందుకు తగ్గాలనుకుంటే కానీ ఇంట్లో ఏమవుతున్నాను? గొడవ పెరుగుతానే. మా చిన్నప్పుడు పెళ్లి చేయడం పాజిటివ్ వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, భర్త కోపం తినట భార్య పకోడి కొట్టాడు. భార్య కోపం భర్త కూరకపోతున్న సంతతి వెళ్ళిపోవడం. ఏమన్నప్పుడు అమ్మ ఇవి కంజేపు అనేది ఏం చేస్తే ఆయన కంజేపు అనేది ఏం చేస్తాడా? మనం ఏం చేస్తామంటే ఇంకా మంటని పెద్ద చేసేలాగా ఇంకో మాట అర్థం ఉంటుంది. ఏమైపోతుంది? ఆరో పెరుగుతూ ఉంటుంది. మన సాత్వికం కావాలని భయించి ఇంట్లోనే కాదమ్మా, ఈదులో కూడా నేను రకరకాలుగా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే సాత్వికంతో సమాధానం చెప్తే ఆ తర్వాత మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చదువునమ్మా. ఎంత అద్భుతం చూడండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా చెప్పండి, ప్రతిష్ఠించండి. అమ్మా గట్టిగా చెప్పండి, ఎవరిని ప్రభువుగా? నీ హృదయంలో ఎవరు ప్రతిష్ఠించబడ్డారు? యేసయ్య. ఏ చెడు దుర్గుణం ఇక ఈ హృదయంలో అప్పుడు రానే రాదు. అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గం దూషించబడుతుందో దాని విషయం అందే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద ఆ పెనంద వేయి వారు సిగ్గుపడతారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు సాత్వికం కలిగి మంచి మనసుతో సమాధానం చెప్తున్నావో, క్రీస్తు ప్రభుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావో, నీ మీద నిందేసేవాడే అయ్యో అనవసరంగా అంటారా బాబండి అని మొదలు పడతాడు. దేవుని స్తోత్రం. అమ్మా చూసారా, మనం అలా ఉండాలి అంటే నీ ప్రవర్తన అన్నిటికీ ప్రాముఖ్యం. అంటే నీ పవిత్రమైన జీవితం. ఈ పవిత్రతలో మనం ఎలా ఉండాలంటే విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరి. అమ్మా మనమే చేయకుండా పని చేస్తాం అనుకోండి, కొత్తగా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమైపోతారు? నిలబడతారు దేవుళ్ళు. సంఘం ఎలా ఉండాలి? మన మాట, మన ప్రవర్తన, మన ప్రేమ, మన విశ్వాసం, మన పవిత్రత మాదిరిగా ఉండాలి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం వచ్చినట్టాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించడమే నిజమైన భక్తి అంటాడు. ఇహలోక మాలిన్యము అంటకుండా జీవించాలి. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ఒక్క మాట చదువుకుని ముగి చేసుకుందాం. కీర్తన గ్రంథము 32:2 చూడండి సార్. కీర్తన 32:2. యెహోవా చేత ధన్యుడు. ఎవరట? యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. దేవుని స్తోత్రం. దేవుని చేత ఏమనించబడాలి? మనం నిర్దోషి ఎంచబడితే, ఆత్మలో కపటము లేకుండా జీవిస్తే ఎవరో తెలుసా? ధన్యుడవు. అమ్మా దేవునికి అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి. పౌలు గారు ఈ ముందు అన్నాడు, నాయనా నేను ఈ విషయంలో ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండము. ఎలా ఉండము? మాదిరి. ఈ మాదిరి అయిన జీవితాన్ని మనం కలిగి ప్రభు కృపలో మనం ఎదగవలసిన వారమైనా, ఆయన రాకడకు మనం సిద్ధపడవలసిన వారమైనా, ప్రభు త్వరలో పెళ్లి కుమారుడిగా రాబోతున్నారు కనుక తిమోతికి చెప్పినటువంటి మాటలు అంటే, అయ్యా వీటి విషయం నీవు మాదిరిగా ఉండమని చెప్పాడు కదా. ఒక్కసారి ఆ వచనాన్ని చదువుకుని ముగి చేసుకుందామండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం చదివే ఒకసారి చదవడం. ఈ యవ్వనమును బట్టి కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను
విశ్వాసులకు అందరూ కలిసి చదువుదామా? అదే అధ్యాయంలో 15వ చూడండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడలేదు. అభివృద్ధి అంటే ఏమనుకోకండి, ముందు చెప్పబడిన వాటి విషయంలో అభివృద్ధి కనబడాలి. అమ్మా ఏం కనబడాలి? అభివృద్ధి. నీవు ఎదిగామని చెప్పడానికి ఓ ఇల్లు కట్టుకుంటే ఒకడు వృద్ధయ్యారని, ఒక కాలు కొనుక్కుంటే వృద్ధయ్యారని అని చెప్పుకుంటామే అభివృద్ధి. ఒక ఉద్యోగం సాధించినా, లేదా ఏదైనా కొనుక్కున్నా, ఏదైనా పరవరుచుకున్నా అభివృద్ధి కదా, అవునా? కానీ వాక్యం చెప్తున్న అభివృద్ధి అది కాదు. ఇప్పుడు చెప్పండి 5 విషయాల్లో నీవు అభివృద్ధి కనబడాలి దేవునికి. నీ అభివృద్ధిని తేటగా కనబడలేము. అందరూ చెప్పండి నాకు. కనబడ నిమిత్తము వీటిని అన్నమా మనస్కరించుము. నమస్కరించడం కాదు, ఏం చేయడం? నమస్కరించడం. ఇది ఏమంటాము? 2 చేతులు జోడిస్తే ఏంటి? నమస్కారం. మనస్కరించడం అంటే మనస్సులో సంస్కారం అన్నమాట. దేవుని స్తోత్రం. నమస్కారం ఎక్కువకి చెప్పండి. ఎవరికి మనస్కరించిన? ఎవరికి? వీటి యందు సాధకము చేయము. దేవుని స్తోత్రం. సాధకం చేయాలి. భక్తి మామూలుగా వస్తా, సాధకం చేస్తేనే వస్తాయి. దుర్గుణాలు కలిగిన వాళ్ళు ఆగుతుంటాడు. ఒరే రానా కూడా అంటాడు, వాక్యం కూడా అంటాడు. నువ్వు మనస్కరించిన వాడు అయితే దేవుడికి చేసావు కదా, ప్రతిష్ఠ చేసావు కదా, అది చెడ్డగా కనిపిస్తుంది. ఏదో ఒక విధంగా తప్పించుకోవడం ప్రయత్నం చేస్తావు దేవుడి సన్నిధిలో. ఇంకా నీలో దుర్గుణాలే ఉంటే కనుక దేవుడికి మనసులో కామన సత్యాన్ని గమనించాలి. అమ్మా దేవుడి వాక్యం ఎవరు కాదు, నీకు నాకు హెచ్చరిస్తుంది. కాబట్టి విశ్వాసులకు మనమందరం కూడా ఈ 5 విషయాల్లో మాదిరిగా ఉన్నాం. సంఘంలో ఉన్న మనం చిన్నమైన పెద్దలమైన అక్కడ తిమోతికి చెప్తున్నాడు. అప్పుడు యవనస్తుడైనా, యవనుడా ఓ తిమోతి, నీ యవనం బట్టి ఎవరు తృణీకరింపయ్యా. కానీ 5 విషయాలు జాగ్రత్తలు. యవనస్తులారా, చాలా మంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులారా పెద్దలకి చెప్తున్నాను, చిన్నలకి, యవనస్తులకి నాకు చెప్తున్నాను, కానీ ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నాను. జాగ్రత్త. 5 విషయాల్లో మనం అందరికీ, లోకానికి, విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. ఆయన కృప ఎదుగుతాను రాకడ కోసం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించుగా. ఆమె మోకరిద్దామండి. మోకరించగలిగిన వారందరూ మోకరించి పరిశుద్ధుని చేసి పరిశుద్ధుని చేసి నమస్కరించిన మనము ఈ 5 విషయాల్లో నాకు సాధకం చేసే మనసు ప్రభు. నేను సాధకం చేయమని వాక్యం చెప్తున్నా ప్రభు. సాధకం చేయాలి. నేను నా మాటలో సాధకం చేసుకోవాలి, నా ప్రవర్తనలో సాధకం చేసుకోవాలి, నాకు ప్రేమ నయ్యా నీ ప్రేమ నేను సాధకం చేసుకోవాలి, విశ్వాసంలో సాధకం చేసుకోవాలి. 5వదిగా పవిత్రతలో నన్ను నేనే సాధకం చేసుకుంటాను అని ప్రార్థించాలి. ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటే ప్రభా వీటి విషయంలో అనేక మందికి విశ్వాసులకు మాదిరిగా ఉండే మనసు మాకు ప్రభా అని ప్రార్థించాలి. ప్రతి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మహాపరిశుద్ధుడా గౌరవ పాత్రులు పరలోకపు దేవా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగల వాడని స్తోత్రం. అయ్యా మీరు మాకు సెలవిచ్చారు. మీ వాక్యమును బట్టి, మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రం. పౌలు భక్తుడు తిమోతి నీ యవ్వనమును బట్టి ఎవరు నువ్వు తృణీకరింపనీయకు, కానీ నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను నీ విశ్వాసులకు మాదిరిగా ఉండవలను. అవును
వీటి విషయంలో మేము నాయన తోటి విశ్వాసులకే కాదు అయ్యా లోకమంతటికి కూడా మేము మాదిరిగా ఉన్నట్టు సాధించి మరొక మాట చెప్తున్నాడు అత్యంత వీటిని సాధకము చేయి మనస్కరించుమో అన్నాడు ప్రభు. అయ్యా ఆ మనస్సులేవి ముద్రించబడాలి ప్రభు. నమస్కారం వెతుకు వారికి చేస్తున్నాం కానీ నేను వీటి విషయాలు మనస్కరించుకుంటే అయ్యా నీలో నువ్వు సంస్కరించుకున్న వాడు అవుతాం ప్రభు. నీలో నువ్వు సాధకం చేసుకున్న వాడు అవుతాం ప్రభు. అయ్యా మేము అనేక విషయాలు సాధకం చేస్తున్నాం, మా వ్యాపారం సాధకం చేసుకున్నాం, మా చేతి పనులు సాధకం చేస్తున్నాం, మేము ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే సాధకం చేస్తున్నాం ప్రభు. కానీ ఈ విషయంలో కూడా మేము సాధకం చేసుకుని సహాయం దయచేయబడు. దేవానికి స్తోత్రం. ఇంతవరకు నిలబడిన వాక్యము మా అందరి అంతరంగాల్లో ఉద్దేశించి బలపరిచినాము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. అందరికీ మరణాత.